నమస్తే. వైఎస్ఆర్సీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ మళ్ళీ మొదలైంది. ఇప్పటికే మొన్న జరిగినటువంటి విశాఖ సభకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సిద్ధం అని చెప్పి విజయవాడ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఆ ఫ్లెక్సీలు వెలిసాయి. దానికి సంబంధించి కాస్త అగ్రెసివ్గా ఉన్నటువంటి ఫోటో పెట్టి సిద్ధం అనే టైటిల్తో. దానికి సంబంధించి ఇప్పుడు విజయవాడలో ఆ ఫ్లెక్సీల పక్కనే సమీపంలో జనసేన కూడా కొన్ని ఫ్లెక్సీలని ఏర్పాటు చేసింది. మేము సిద్ధమే, మనల్ని ఆపేది ఎవడ్రా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఫోటోతో చాలా కీలకంగా దీన్ని చూస్తున్నారు జనాలు కూడా. అంటే ఇప్పటికే గతంలో చాలా సందర్భాల్లో ఫ్లెక్సీలు వార్ నడిచింది రెండు పార్టీల మధ్య. ఇప్పుడు ముఖ్యంగా సామాజిక వర్గాల నేపథ్యంలో ఆ ఫ్లెక్సీ మీద వంగవీటి రంగా ఫోటో కూడా పెట్టి దాన్ని తెగ విస్తృత ప్రచారం చేస్తున్నారనే చెప్పాలి. కొంతమంది అయితే బైక్స్ మీద కూడా చిన్న స్టిక్కర్ అంటించుకొని ర్యాలీల కింద వెళ్తున్నారు. వైఎస్ఆర్సీపీకి ధీటుగా దాన్ని అడ్డుకోవడానికి, అలాగే తామేమో తగ్గేదేలే అన్నట్టు ప్రచారంలో ముందుకు వెళ్తున్నారనే చెప్పాలి. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఈ ఫ్లెక్సీ వార్ అనేది ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి సందర్భంలో సిద్ధం అన్నదానికి మేము సిద్ధమే అనే రీతిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి ఫ్లెక్సీలు ఉండబోతున్నాయి త్వరలో. మేము కూడా రానున్నటువంటి ఎన్నికలకు మేము సిద్ధంగానే ఉన్నాం అని చెప్పి ఒక ఫ్లెక్సీని, అంటే దాని అర్థం వచ్చేలా ఏర్పాటు చేస్తారు. ఇది రాజకీయ వర్గాల్లో ఒక చర్చగా మారింది. ప్రజలు కూడా వాటిని ఆసక్తికరంగా తిలకిస్తున్నారు. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఆ సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఉన్న దాని పక్కనే మేము సిద్ధమే అని చెప్పి ఒక ఫ్లెక్సీ చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఎందుకనంటే జనసేన కార్యకర్తలు కానీ, పవన్ అభిమానులు కానీ ఆ యొక్క ప్రచార సభలు కానీ లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా ఈ అంశంలోనే వైఎస్ఆర్సీపీతో ఇప్పుడు కూడా వాగ్వాదం అనేది కూడా జరుగుతుంది. ఇలాంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికైతే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆ ఫ్లెక్సీలు వెలిసాయి. దీన్ని ప్రజలు కూడా కాస్త ఆసక్తికరంగానే తిలకిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడైతే ప్రారంభమైంది. ఏ పార్టీకి ఆ పార్టీ తమ వ్యూహంతో ముందుకు అడుగులు వేస్తున్నాయి. ఇట్లాంటి క్రమంలో ఫ్లెక్సీల ద్వారా కూడా తమ నాయకుడి పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని, అలాగే మా పార్టీ అధికారంలోకి రావాలి అనే ఆలోచనతో, ఆశాభావంతో ముందుకు వెళ్తున్నాయి జనసేన శ్రేణులు అని చెప్పాలి.